ఈరోజు కొన్ని కారణాల వల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దేని గురించి అంటే మెయిన్ పాయింట్ ఒక రైతు. ఆ రైతు అన్నవాని నిజంగా ఒక తక్కువ చూపు చూడడము, అంటే రైతు అంటే ఒక హీనంగా, ఒకప్పుడు రైతు అంటే ఒక గొప్ప స్థాయి అనేవాళ్ళు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతా ఈ చదువుకి వెళ్ళడం వల్ల ఈ రైతాంగం అనేది చాలా తక్కువ అంచనా అయిపోయింది. బట్ అదే రైతు లేకపోతే మానవ మనుగడ అంటే ఎక్కడా ఉంటుంది. ఈరోజు మనం ఎన్ని కంప్యూటర్స్ అన్ని కామెంట్ చూస్తూనే ఉంటాం. అంటే కంప్యూటర్స్ మనకి నిజంగా పుట్టి పెడతాయంటే ఓకే, కంప్యూటర్స్ వల్ల అమౌంట్ సంపాదించవచ్చు. బట్ ఒక రైతు అనేవాడు లేకపోతే నిజంగా మనం ఏమీ చేయలేము. ఇంకొక కారణం ఏదంటే ఈరోజు చాలా డిసీజెస్ వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను చూస్తున్నా, ఇప్పుడు హాస్పిటల్స్లో కానీ ఎక్కడైనా కానీ రకరకాల ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు గుండె ప్రాబ్లం కానీ, క్యాన్సర్ కానీ, డయాబెటిక్ కానీ. ఓకే, డయాబెటిక్ అంటున్నారు కదా, డయాబెటిక్ ఈ రోజుల్లో చూస్తున్నాము. డయాబెటిక్ ఎలా ఉందంటే 90% పీపుల్ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డయాబెటిక్. నిజంగా డయాబెటిక్ లేని వ్యక్తి ఎవరు లేరు. ఒకప్పుడు డయాబెటిక్ అంటే మహా అంటే ఒక 10% ఉండేవాళ్ళు, ఇప్పుడు 2000 వరకు. బట్ రాను రాను ఏమైపోయిందంటే డయాబెటిక్ అనేది కూడా పెరిగిపోయింది. దేనివల్ల ఈ డయాబెటిక్ పెరిగిపోవడం అంటే మనం తింటున్నటువంటి కెమికల్ ఫుడ్. అంటే ఈ కెమికల్ ఫుడ్ ఏదైతే ఉందో, అసలు ఈ కెమికల్ అంటే ఇది ఫర్టిలైజర్స్ ఏవి అంటే, రైతు కూడా ఏం చేస్తున్నారంటే ఏదో పంట అంటే చీడపురుగు వచ్చింది కదా అని చెప్పేసి తనకు తానుగా అంటే ఏదో ఒకటి పక్కవాడు కొడుతున్నారు కదా ఫర్టిలైజర్స్, సో దాన్ని స్ప్రే చేయడము. ఆ స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే అది మన ఈ భూమిలోకి ఇంకి దాని తర్వాత మనము ఒక పండులాగా లేదా వెజిటేబుల్స్లో కానీ అన్నిట్లోనూ కెమికల్ ఫుడ్ మనం తినేస్తున్నాం. దీనివల్ల మనకు రకరకాల డిసీజెస్ అంటూ వస్తున్నాయి. అంటే లైక్ నేను చెప్పడం ఇప్పుడు హార్ట్ అటాక్స్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ ఇంకా ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను ఇంకా డీప్గా చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్.